హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ లోహిత డైలీ లాగ్స్. లోహిత కూడా మీకు హాయ్ చెప్పింది చూసారా. ఇవాళ అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాము. ఏంటి అనుకుంటున్నారా? కరివేపాకు కారం అండి. అందుకే కరివేపాకు చెట్ల దగ్గర అయితే కుస్తీ పడుతున్నాం. ఈ కారం చేసే స్టైల్ అయితే మా అమ్మ చెప్పిందంట. మా అమ్మ నాకు చెప్పింది. నేను మీకు చూపిద్దామని చెప్పి తయారు చేస్తూ వీడియో అయితే తీసాను. దానికోసం అయితే ఫ్రెష్గా కరివేపాకు చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. కొంచెం ఆకైతే కోసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేం కావాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. కారపొడి కోసం అయితే కొన్ని పచ్చిపప్పు, కొంచెం చింతపండు, కొన్ని మినపగుండ్లు, 8 నుంచి 10 వరకు అయితే ఎండుమిరపకాయలు ఉంటాయి, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, ఒక తెల్లగడ్డ, కొంచెం ఉప్పు, అంతే. ఈ కారపొడి కేవలం రైస్లోకే కాదండి, పిల్లలకి ఇడ్లీలోకి కూడా పెట్టవచ్చు. కాకపోతే కొంచెం మిరపకాయలు తగ్గించేసుకుంటే అంతే చాలు. ఇక్కడైతే కళాయి పెట్టేశాను, కొంచెం ఆయిల్ వేసాను, పచ్చెనపప్పు వేసాను. పచ్చెనపప్పు వేసిన తర్వాత కొన్ని మినపగుండ్లు అయితే వేసేసాను. అవి కొంచెం దోరగా వేపుకున్న తర్వాత పచ్చితనం అయితే పోవాలండి వాటిల్లో. కొన్ని ధనియాలు వేసేసుకున్నాను. ధనియాల తర్వాత కొంచెం జీలకర్ర అండ్ కొంచెం మెంతులు అయితే వేసేసుకొని వాటిలో పచ్చితనం పోయేంత వరకు అయితే వేపేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మిరపకాయలు కూడా అయితే వేసేసుకున్నాను. మిరపకాయలు కూడా వేగిన తర్వాత కళాయి పక్కన పెట్టేసుకోవాలి. అదే మీరు ఇదంతా మిక్సీలో పట్టుకునే పని అయితే కరివేపాకు కూడా ఈ స్టేజ్లోనే వేసుకొని వేపుకోవచ్చు. నేనైతే రోట్లో దంచుతున్నానండి, అందుకని కరివేపాకు వేరే కళాయిలో అయితే వేయించుతున్నాను. ఈ కరివేపాకు వచ్చేసి బాగా నీళ్ళల్లో కడిగి ఫ్యాన్కి అయితే ఆరబెట్టామండి. చూసారా, తేమ అసలు ఏం లేనప్పుడే వేపుకోవాలి. తేమ ఉంది అంటే వేగవు సరిగా. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. మొత్తం పచ్చిగా లేకుండా వేగిపోయి పలపల అంటున్న స్టేజ్లో అయితే గ్యాస్ ఆపేసుకుంటే చాలు. మీలో ఎంతమంది ఇష్టంగా తింటారు రోట్లో నూరుకునే కారం కానీ పచ్చళ్ళు కానీ? మేమైతే ఎక్కువ రోట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. మిక్సీ మ్యాక్సిమం మేము యాడ్ చేస్తామండి. మిక్సీలో పట్టుకున్నది అయితే ఇదంతా పని అయితే ఏముండదు కదా, డైరెక్ట్గా అన్నీ వేసేసి పట్టేసుకుంటాము. ఇప్పుడు నేనైతే రోట్లో దంచుతున్నాను. అందుకని అచ్చం ఫస్ట్ వేపుకున్నవన్నీ అయితే పప్పులు వేసేసుకుని కొంచెం ఉప్పు తగినంత అయితే ఉప్పు వేసుకొని మెత్తగా దంచుతున్నాను. చూసారా, ఇంత పొడి పొడిగా అయితే చాలు. మరీ మెత్తగా అవసరం లేదు. గంధమాల మరీ ఇత్తులు అయితే ఉండాల్సిన పని లేదు. ఈ స్టేజ్లో మిగిలిన కరివేపాకు మొత్తం వేసేసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా దంచేసేసుకోవాలి. కరివేపాకు కూడా అయితే మెదిగిపోయింది. ఇంక ఈ స్టేజ్లోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే కొంచెం ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది, చెడిపోదు పుల్లదనం వల్ల. మెత్తగా దంచుకున్న తర్వాత 4 నుంచి 5 అయితే చిన్న ఉల్లిపాయ రెబ్బలు వేసుకొని అది కూడా అయితే మెత్తగా దంచేసేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా ఉప్పు అయితే టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని ఇంకా గిన్నెలో తీసేసుకోవడము, ఇంకా అంతే. మీలో ఎంతమందికి ఈ ప్రాసెస్ నచ్చిందో వీడియో చూసిన వాళ్ళైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరెవరు ట్రై చేశారో వాళ్ళు కూడా అయితే చెప్పండి. ఇంకా ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.